ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. సో ఇది నా బ్లౌజ్ అండి, నేను కుట్టేశాను. అండ్ ఫస్ట్ లైనింగ్ తీసుకున్నాను. దీనికి ఏంటంటే 80 సెంటీమీటర్స్ సరిపోతుందండి. సో అది ఫస్ట్ వాటర్లో నానబెట్టి ఒక 2 అవర్స్ దాన్ని పిండేసి ఆరిన తర్వాత మంచిగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసి సెట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఫస్ట్, సో బ్యాక్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలి. సో 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ కాబట్టి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకు అంటే కింద మనం ఫోల్డ్ చేస్తాం, 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. పైన షోల్డర్ ఫోల్డ్ చేస్తాం, 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకొని ఆ 1 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. మొత్తం 15 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా 15 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 2.5 వరకు వదిలేసి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్క్ చేయాలి. షోల్డర్ మన బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని పట్టన్నా మార్క్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి 2.5 వరకు వచ్చింది. అండ్ నేను 3 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ లుక్ కోసం అని. ఇది మన షోల్డర్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి చంకర్ రౌండ్ ఏంటంటే మాక్సిమం చాలా మందికి 6.5 7 మధ్యలో తీసుకుంటే సరిపోతుంది. సో నేను 6.5 వరకు మార్క్ చేసి ఇలా బాక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాక్స్ చేసిన తర్వాత మధ్యలో సెంటర్ నుండి 1.5 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసి దాన్ని ఇలా ఒక సర్కిల్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇలా మన చంక రౌండ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ డీప్ ఎంత ఉందో చూసుకోవడానికి పాత బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్ సైజ్ చూసి మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 4.5 ఉంది. సో నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎందుకు 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను అంటే కింద మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి. అండ్ ఇలా బాక్స్ ఒకటి రెడీ చేసుకోవాలి మన నెక్ కోసం. ఇప్పుడు ఏదైతే నెక్ డిజైన్ కావాలనుకుంటే అది మనం ఈ బాక్స్ బయట వైపే డిజైన్ చేసుకోవచ్చు. సో నాకు ఇది వచ్చేసి జస్ట్ వాళ్ళు నా కస్టమర్ ఇలానే ప్లెయిన్గా పెట్టమన్నారు. సో అందుకని నేను ప్లెయిన్గా ఇలాగే పెట్టేస్తున్నాను. ఇప్పుడు నడుము రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం. సో దానికోసం ఫస్ట్ మనము మన సైజ్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా ఇలా నెక్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. మొత్తం బ్లౌజ్ రౌండ్ అండి. సో అది వచ్చేసి 32 ఇంచెస్ ఉంది. 32 ఇంచెస్ని ఇలా 4 ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇందులో నేను ఎక్స్ట్రా తీసుకోలేదు కదా, జస్ట్ సైజ్ ప్రకారం తీసుకున్నాను. 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. ఈ 8 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా నేను 2 ఇంచెస్ పెంచి తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం చంక రౌండ్ తీసుకున్నాం కదా, అక్కడికి ఇలా రౌండ్ లైన్ మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ ఒక టక్ ఉంటుంది కదా, సో అది కూడా 4 ఇంచ్ వరకు తీసుకోవాలి. 4 ఇంచ్ వరకు తీసి మార్క్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి షోల్డర్కి సెంటర్లో మనకు ఈ మార్క్ వస్తే ఏంటంటే మన షోల్డర్ జారిపోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. సో కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మనకు బ్లౌజ్ లైనింగ్ ఇలా వచ్చేస్తుంది. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ అండి. సో దీని నుండే మనం ఫ్రంట్ కట్ చేస్తాము. సో ఇది ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే మనము ఏదైతే కట్ చేసి ఓపెన్ సైడ్ ఆపోజిట్ ఉంటుంది కదా, అది మన సైడ్కి వచ్చేలా వచ్చేసి పెట్టుకోవాలి క్లాత్. ఇలా చేయడం వల్ల ఏంటంటే క్లాత్ సేవ్ అవుతుంది, కొంచెం ఎక్కువ క్లాత్ పట్టదు అనమాట. ఇలా నీట్గా సెట్ చేసుకుని క్రాస్లోనే పెట్టాలి అండి. క్రాస్లో పెట్టేసి ఇలా పెట్టిన తర్వాత మొత్తం షోల్డర్, చంక రౌండ్ అండ్ సైడ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అది మొత్తం కూడా మార్క్ చేసేసుకోవాలి. ఒక సైడ్ నుండి ఈ విధంగా మొత్తం మార్క్ చేసేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డౌన్కి వచ్చేసి 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఈ లైన్ గీసుకోవాలి. ఈ లైన్ గీసిన తర్వాత ఇప్పుడు మనము దీనికి ఫ్రంట్ నెక్ రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలంటే సైజ్ బ్లౌజ్ తీసుకొని హుక్స్ ఉన్న సైడే తీసుకోవాలి. హుక్స్ ఉన్న సైడ్ తీసుకొని 1/2 ఇంచ్ వరకు వదిలేసి, ఎందుకంటే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనము, అందుకని 1/2 ఇంచ్ వరకు వదిలేసి ఇలా నీట్గా సెట్ చేసుకుంటే మనకి
రౌండ్ కనిపించేస్తుంది. ఈ నెక్ రౌండ్ని ఇలా మార్క్ చేసేసుకుందాం. ఇలా మార్క్ చేసుకుంటే మనకు నెక్ రౌండ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మార్క్ చేసినామో అక్కడ నుండి షేప్ పట్టి వరకు ఎంత ఉందో చూసి మార్క్ చేసేసుకోవాలి. దీన్ని ఆ లైన్ ఇలా గీసేయాలి. సో ఇది షేప్ పట్టి వరకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనకు సెంటర్ లెంత్ ఎలా ఎంత ఉందో చూసుకోవడానికి ఫస్ట్ బ్లౌజ్ని ఇలా పట్టుకొని షేప్ పట్టిని వదిలేసి పట్టి ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఓకే, మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే తీసుకున్నామో లైన్, ఆ లైన్కి 1/2 ఇంచ్ వదిలేసి పైన మార్క్ చేయాలి. మీకు కావాలంటే మీ బ్లౌజ్కి ఎంత ఉందో షేప్ పట్టిని వదిలేసి అంతవరకు మార్క్ చేసేసుకున్న ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఈ విధంగా కలిపేసుకుందాం. సో ఇలా మనకు ఎగ్జాక్ట్లీ కావాల్సిన షేప్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ మనము ఫ్రంట్ కంటే బ్యాక్ పెద్ద ఉంటుంది కాబట్టి ఫ్రంట్ లోతు తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు టక్స్ రావడం కోసము ఇక్కడ మనం ఏదైతే 2 ఇంచెస్ వరకు లైన్ కొట్టుకుని తీసుకున్నామో ఆ లైన్ నుండి 3 ఇంచెస్ పైన ఒక మార్క్ చేసుకోవాలి. అది వచ్చేసి కింద మన మెయిన్ మార్క్ ఏదైతే ఉందో దాని మీద ఇలా స్ట్రైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి మళ్ళీ 3 ఇంచెస్ వరకు మార్క్ చేసేసి సెంటర్లో ఇలా 2.5 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఈ డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి సెంటర్ ఏదైతే ఉందో అక్కడ నుండి 2.5 వరకు మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి సెంటర్ చంక రౌండ్కి సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ పట్టి ఒక 3.5-4 ఇంచ్ వరకు మన సైజ్ని బట్టి ఇలా మార్క్ చేసేసుకుంటే మనకు 3 టక్స్ వచ్చేస్తాయి. సో ఇలా ఒక ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. అయిపోయింది, కట్ చేసేసానండి. సో ఫైనల్లీ కట్ చేసినాను. అయితే నేను టక్స్కి మార్క్స్ పెట్టుకోలేదు కదా, టక్స్కి ఇలా మార్క్ చేసుకున్న దగ్గర టక్స్ పెట్టుకోవాలి. ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు, మనకు ఎక్కడెక్కడ ఏ స్టిచ్ వస్తుంది అనేది అర్థమైపోతుంది అనమాట. అందుకని అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి ఏంటంటే 2 ఉంది కదా, సో ఈ 2ని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే మనకు 4 లేయర్స్ వస్తుంది. ఒక సైడ్ క్లోజింగ్ సైడ్ మన సైడ్ ఉండాలి. అండ్ నీట్గా స్ట్రైట్గా ఉండేందుకు క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. సో ఇది హ్యాండ్ ఎంత క్లాత్ ఉంది, ఇప్పుడు ఈ క్లాత్ని ఈ హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు ఇలా పెట్టుకోవాలి. సారీ అండి, కొంచెం కెమెరా తిరిగిపోయింది, ఇక్కడ వీడియో సరిగ్గా రాలేదు. సో ఇప్పుడు ఇలా పెట్టుకోవాలి. షోల్డర్ ఎంత ఉందో చూసి దానికన్నా 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు దీని చంకర్ షోల్డర్ లెంత్ పొడవు వచ్చేసింది మనకు. అలాగే ఈ విధంగా చంక స్ట్రైట్ పెట్టుకుంటే మనకు చంక దగ్గర ఒక మార్క్ వచ్చేస్తుంది. బ్లౌజ్ మెయిన్ సైజ్ బ్లౌజ్ ఏది తీసుకున్నామో అది అక్కడి వరకు మార్క్ చేసిన తర్వాత దీన్ని కింద చంక చేతి లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకొని ఈ స్ట్రైట్ లైన్ని మళ్ళీ చంక దగ్గర ఏదైతే డాట్ పెట్టుకున్నామో ఆ డాట్ వరకు ఇలా డౌన్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది, ఈ షేప్లో వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. ఒకవేళ మీరు ఇలా 4 ఫోల్డ్స్ తీసుకున్న తర్వాత క్లాత్ సైడ్కి ఇక్కడ సరిపోలేదు అనుకుంటే అప్పుడు మీరు ఈ సైడ్ క్లాత్ కుట్టేటప్పుడు ఈ క్లాత్కి ఎక్స్ట్రా జాయింట్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. సో ఫస్ట్ బ్లౌజ్కి ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకుందాం. 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ మ్యాక్సిమం అందరికి అలాగే ఉంటుంది. సో నేను ఈ క్లాత్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ స్ట్రైట్గా లైన్ చేసేసుకుంటున్నాను. చేసేసాం కదా, ఇప్పుడు ఇందులో నేను 3 ఇంచెస్ నుండి 2.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ వరకు మార్క్ చేసి అలాగే ఇంత పొడవు తీసుకోవాలంటే మనము ఇంత తీసుకున్నాము సైజ్కి 10 ఇంచెస్ కదా, సో 10-11 ఇంచెస్ వరకు తీసుకున్నా ఎక్స్ట్రా వచ్చినా కట్ చేసేసుకోవచ్చు. సో నేను కొంచెం లెవెల్ వరకు తీసుకున్నాను. 10 ఇంచెస్ అయితే 1 ఇంచ్ పెంచి తీసుకున్నాను.
ఇప్పుడు మనము దీన్ని ఈ 3 ఇంచెస్ నుండి 2 ఇంచెస్ వరకు ఇలా డౌన్గా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. ఈ విధంగా షేప్ పట్టి మనకు వచ్చేస్తుంది అనమాట. సో షేప్ పట్టికి ఏంటంటే లైనింగ్ క్లాత్స్ 2 ఉండాలి, మెయిన్ క్లాత్ 1 ఉంటుంది. అంటే ఆ 3 క్లాత్స్ ఉంటే మనకు స్టిఫ్గా బాగా వస్తుంది అనమాట. సో ఈ ఫైనల్గా ఇలా వచ్చేస్తుంది. మన ఫ్రంట్, బ్యాక్, లైనింగ్, హ్యాండ్స్ అన్నీ కట్ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుందాం. సో మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ వచ్చేసి డిజైన్ వచ్చింది. వాళ్ళు బ్యాక్ సైజ్ ప్రకారమే కుట్టమన్నారు కాబట్టి నేను సైజ్ ప్రకారమే పెడుతున్నాను. డిజైన్ని అసలు టచ్ చేయట్లేదు. ఎంత ఉందో అంత ఇలా లైనింగ్ని పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని 1/2 ఇంచ్ వరకు వదిలేసి కొంచెము కట్ చేసేసుకుంటే మనం కుట్టిన రఫ్ స్టిచ్ చేసిన తర్వాత మనకి సైజ్ ప్రకారం కట్ చేసుకోవచ్చు అనమాట. సో అది పక్కన పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేస్తుంది. నీట్గా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇలా క్రాస్లోనే పెట్టేసి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మనము మెయిన్ లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం రఫ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉంటే అది కట్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. దీన్ని సైడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి ఉంది కదా, షేప్ పట్టి అండ్ హ్యాండ్స్ అండి. సో మనం ఎంత క్లాత్ ఉందో అంతలోనే వచ్చేలా చూసుకొని ఇలా హ్యాండ్ ఇది ఎంత కావాలంటే అంతవరకు పెట్టేసుకొని కట్ చేసేసుకుంటే సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంతే క్లాత్ ఉంది. సో ఈ క్లాత్లో నేను షేప్ పట్టి తీసేసుకోవాలి. సరిపోతుంది షేప్ పట్టి. అందుకే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సింగిల్ తీసుకుంటున్నాను, ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 టైప్స్ తీసుకుంటున్నాను. సో హ్యాండ్స్కి కూడా సరిపోయింది. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయి తీసి పెట్టేశాను. అన్నీ కటింగ్ అయిపోయిందండి. షేప్ పట్టి కూడా ఎంత మ్యాక్సిమం మనము సైజ్ ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని పెట్టేసి సైడ్కి 1/2 ఇంచ్ వరకు అలా ఉంచేసి పెట్టేసుకున్నా మనకు సరిపోతుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. హాఫ్ ఇంచ్ ఎందుకు పెంచి తీసుకుంటున్నాను అంటే మనము కుట్టేసిన తర్వాత మనం ఈ లైనింగ్ ఏదైతే ఉందో అది కదలకుండా స్టిఫ్గా ఉండడానికి. ఎగ్జాక్ట్గా తీసుకుంటే కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతాయి. సో అన్నీ కూడా కటింగ్ అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్తో పాటు. సో ఇప్పుడు మనం దీన్ని స్టిచ్చింగ్ చూద్దాము. సో స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ అనేది ఒక లైన్లో ఉండాలండి. ఫ్రంట్ వచ్చేసి తర్వాత బ్యాక్ అలా చేయకుండా నేను ఏ విధంగా చేస్తానంటే ఫస్ట్ నాది ఎప్పుడైనా సరే నేను బ్యాక్ పార్ట్ని కుడతాను, ఆ తర్వాత ఫ్రంట్, ఆ తర్వాత హ్యాండ్స్ అలా కుట్టుకుంటాను. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను. సో దీన్ని రాంగ్ సైడ్లో వేసి పైన లైనింగ్ వేసేసి సైడ్ మొత్తం కుట్టేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ అన్ని కుట్టేసుకున్నా. ఎందుకు అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకుండా స్టిఫ్గా ఉండడానికి ఒక రఫ్ స్టిచ్ ఇలా వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టడానికి. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ చేస్తాను. సో అది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనము ఒక పట్టి వస్తుంది, బ్యాక్ పట్టి వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక టక్ వస్తుంది. మనం 4 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్న టక్ ఉంది కదా, ఆ మార్క్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఇలా ఫైనల్లీ ఇక్కడ ఒక టక్ కుట్టుకున్నాం. ఇది కూడా 4 ఇంచ్ వరకు ఉంటుందండి. 3.5 లేదా 4 లేదా మీరు కావాలంటే మీ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి కుట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇలా ఒక స్ట్రైట్గా క్లాత్ కట్ చేసేసుకొని దీన్ని రైట్ సైడ్లో పెట్టేసి కుట్టేసుకుందాం. కుట్టిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్ ఏదైతే పట్టేది ఏది ఉందో దాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పైన ఒక స్టిచ్ వేసేసుకుందాం.
డన్. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా టర్న్ చేసేసి పైనుండి రఫ్ స్టిచ్ వేసేసుకుంటాను. ఈ రఫ్ స్టిచ్ ఎందుకు అంటే హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు ఇప్పేసుకున్న ప్రాబ్లం ఏం లేదు, మనకు కుట్టు బ్యాక్ ఇంకా ఏమీ కనిపించకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చేస్తుంది. సో మన బ్యాక్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది. దీనికి పైపింగ్ వస్తుంది. సో అది తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కూడా సేమ్ అండి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఒకటే సైడ్ కుట్టేయడం అవుతుంది. అందుకని ఫస్ట్ ఇలా రెండింటిని సైడ్ తీసేసుకొని దీని మీద లైనింగ్ది ఫ్రంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండింటిని ఇలా నీట్గా చేసేసుకొని సైడ్ పెట్టేసుకుందాం. పెట్టేసిన తర్వాత ఫస్ట్ దీనికి సైడ్ స్టిచ్ ఏదైతే ఉంటుందో రఫ్ స్టిచ్ అది కుట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రఫ్ స్టిచ్ కుట్టిన తర్వాత ఈ టక్స్ అయితే ఉందో అవి రెండింటిని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇక్కడ జాయిన్ చేసేసి ఈ విధంగా ఫస్ట్ సూదిని దాని లోపలికి ఇలా పంపించి, ఇప్పుడు మనము సూదిని పంపిన తర్వాత ఈ డబుల్ పాదం ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా పైకి లేపి ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా సెట్ చేసిన తర్వాత ఇలా ఒక లైన్ కుట్టేసేసుకుంటే మనకు ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా సెంటర్కి వస్తుంది, సైడ్స్కి వెళ్ళకుండా. అప్పుడు మనకు పఫ్ అనేది సెంటర్లో ఉంటుంది, సైడ్కి రాకుండా. ఇలా భుజానికి మధ్యలోకి వచ్చేసిందంటే మనకు పఫ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి చెప్పాను కదా, సెంటర్ ఏది ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోవాలి, కుట్టుకోవాలి. తెలుగు ప్రాబ్లం. సో ఈ విధంగా కుట్టేసిన తర్వాత అన్నిటికీ లాక్ వేసుకోవాలండి. స్టిచ్ లాక్ వేసుకోవాలి, లేదంటే కుట్టు ఊడిపోతుంది. ఈ విధంగా వేసుకున్నాక అన్ని 3 కూడా టక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కుట్టేసుకొని లాక్ చేసేసుకుంటే థ్రెడ్తో అయిపోతుంది. సో ఫైనల్లీ మన పఫ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్ ఇంతే, ఈ విధంగా నీట్గా వచ్చేస్తుంది. సో ఫ్రంట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు కుట్టేశాను, కుట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం షేప్ పట్టి జాయిన్ చేయాలి కదా. సో నేను చెప్పాను కదా లైనింగ్ 2 తీసుకుంటున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ 1 అని. సో మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది రెండింటికి రావడానికి కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఈ లైనింగ్ ఏదైతే ఉందో రైట్ సైడ్కి మనం ఇప్పుడు ఒక షేప్ పట్టి కుట్టామనుకో, దానికి ఆపోజిట్గా ఇంకొక షేప్ పట్టి కుట్టేసుకుంటే మనకు అప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. సో లైనింగ్ని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇలా కుట్టేసేసుకొని ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ దాన్ని కట్ చేసేసుకుందాం. లైనింగ్ బిల్కుల్ కట్ చేయొద్దండి, ఓకే. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్నే ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అది కట్ చేసేసుకున్నాం. సో ఇలా ఓపెన్ చేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది. సో దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, స్టిఫ్గా ఉంటుంది, నీట్గా వచ్చేస్తుందని. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఇది ఎలా కుట్టామో అలాగే దీన్ని ఆపోజిట్లోకి పెట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, 2 కూడా కుట్టేశాను. ఇప్పుడు మనం దీన్ని షేప్ పట్టితో జాయింట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్. సో ఇలా తీసుకుని పఫ్ ఏదైతే ఉందో సైడ్ 3 ఇంచెస్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ నుండి అక్కడికి ఇలా పైకి పెట్టి కుట్టు లోపలికి వెళ్ళిపోయేలాగా చూసి ఇలా పెట్టి కుట్టేసుకోవాలి. సో ఇలా కుట్టు వేసేసిన తర్వాత జాయింట్ చేసేసిన తర్వాత మన ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ కుట్టు వేసేంత వరకు ఇలా రౌండ్గా మడిచి దీన్ని ఇలా లోపల పెట్టి ఇప్పుడు దీన్ని ఇక్కడ తీసుకోవాలి, ఒక బాక్స్ లాగా పొట్లం లాగా చేసి ఇప్పుడు ఈ ఓపెన్ సైడ్ని ఇక్కడ ఇలా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం. ఇది ఓన్లీ నేను దేన్ని స్టిచ్ చేయట్లేదండి, షేప్ పట్టిని మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. దీని లోపల మన ఫ్రంట్ పార్ట్ ఉంటుందన్నమాట. సో దాన్ని ఇలా తీసేసుకుంటే బయటికి ఈ విధంగా మొత్తం
నీట్గా తీసేసుకుంటే మన ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయి వచ్చేస్తుంది అనమాట. ఇలా కుట్టడం వల్ల ఏంటి అంటే మనకు స్టిచ్ అనేది కనిపించదు. సో నేను పైకి వెళ్ళి స్టిచ్ వేసుకున్నాను. సో నీట్గా వచ్చేసింది. మనకు ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయాలి. ఈ విధంగా మనం పఫ్ ఫ్రంట్ సైడ్ రెడీ అయిపోయింది. రెండు కూడా కుట్టేశాను నేను, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇప్పుడు మనం దీనికి హుక్స్ పట్టి ఖాజా పట్టి కుట్టుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి నేను హుక్స్ పట్టి కుడుతున్నాను. ఒక 2 ఇంచెస్ వరకు తీసుకొని దాన్ని ఇలా పెట్టేసి హుక్స్ స్టిచ్ చేసేసుకుందాము. ఇక్కడ డౌన్కి వచ్చేసరికి ఇది ఏదైతుందో లైనింగ్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటే మనకు హుక్స్ పట్టి సపరేట్గా కనిపించదు, బ్లౌజ్లో లైన్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ స్ట్రైట్ లేదు అందుకని కట్ చేశాను. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని 1 టర్న్ అండ్ 2 టర్న్ తీసేసుకొని ఇక్కడ కుట్టేసుకోవాలి. హుక్స్ పట్టి ఇది. సో హుక్స్ పట్టి అనేది బ్లౌజ్కి లోపటి వైపు ఉంటుంది అనమాట. అందుకని ఇలా పెట్టేసి కుట్టేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట, నీట్గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఖాజాల పట్టి. ఇది కూడా దీన్ని కొంచెం ఆపోజిట్ సైడ్ డౌన్ నుండి తీసుకోవాలి. ఫస్ట్ ఇలా దీన్ని టర్న్ చేసి పై నుండి కుట్టేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా పైనుండి కుట్టి వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా టర్న్ చేసేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే దీన్ని కూడా 1 and 2 ఫోల్డ్ ఇలా చేసేసి, ఈ ఖాజా పట్టి కాబట్టి బయటికి వచ్చేస్తుంది, కొద్దిగా ఖాజాలు ఉంటుంది కదా, ఇలా వచ్చేస్తుంది అనమాట. బయటి వైపు ఉండాలి. ఓకే, ఇలా పెట్టేసి మనం దీనిపై నుండి స్టిచ్ చేసేసుకోవాలి. సో దీనికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో దీనికి వచ్చేసి 3 స్టిచెస్ వస్తాయి. ఖాజాలు కుట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి మన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని షోల్డర్తో జాయింట్ చేసేసుకుందాం. ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసేసుకుంటున్నాను. నేను పైపింగ్ పెట్టకముందే షోల్డర్ జాయింట్ చేస్తున్నాను. ఆ తర్వాత నేను పైపింగ్ని ఆపోజిట్ కలర్ ఏదైతే ఉందో అది తీసుకొని దీన్ని క్రాస్లో కట్ చేసేసుకుంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసేసి ఇలా మొత్తం పైపింగ్ మొత్తం కుట్టేసుకోవాలి. సో దీనికి వచ్చేసి క్రాస్లోనే తీసుకోవాలి. మనం ఏదైతే పైపింగ్ కానీ హెమ్మింగ్ క్లాత్ ఏదైనా సరే కానీ ఇలా క్రాస్లో తీసుకొని ఇలా 2 ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసి దీన్ని పైనుండి ఈ విధంగా మొత్తం ఎంత ఉందో మొత్తం ఫ్రంట్ వరకు కుట్టేసుకోవాలి. సో ఈ విధంగా కుట్టేసాను. ఇప్పుడు దీనికి మధ్యలో ఇది రౌండ్ నెక్లా ఉంది, రౌండ్ నెక్ కాబట్టి ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఓకే, అన్ని టక్స్ ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది క్లాత్. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా తీసి ఇలా లోపటి వైపు టర్న్ చేసేసి కుట్టేసుకుంటే మనకు పైపింగ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఫైనల్లీ పైపింగ్ అయిపోయిందని. హెమ్మింగ్ క్లాత్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఓకే, డన్, ఇది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి నేను చెప్పాను కదా మనకు క్లాత్ సరిపోకపోతే సైడ్స్కి ఇలా కుట్టుకోవాలి అనేసి. సో ఇక్కడ నేను ఎంత ఉందో అక్కడ నుండి వేరే ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసేసుకున్నాను 2 సైడ్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సరిపోకపోతే కుట్టుకోవాలి, లేదంటే మనకు చంక దగ్గర టైట్ అయిపోయి కుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. క్లాత్ కుట్టుకుంటే మంచిగా ఉంటుంది. సో ఫస్ట్ చేతి కింది వైపు ఒక స్ట్రైట్ లైన్ కుట్టేసిన తర్వాత ఈ విధంగా దాన్ని లైనింగ్ని టర్న్ చేసేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి సైడ్స్ అన్ని. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేసేసుకుందాం. సో హ్యాండ్కి ఇది ఏంటి, సో ఇలా హ్యాండ్ పెట్టేసుకొని మనం ఎక్కడైతే హ్యాండ్ జాయింట్ చేస్తామో అది ఇలా తీసుకొని ఏదైతే టక్ ముద్దు సెంటర్లో పెట్టుకున్నామో అది సెంటర్లోకి వచ్చేలా చూసుకోవాలి. అండ్ ఇంకో విషయం అండి ఏంటి, ఫ్రంట్ సైడ్కి ఇది హ్యాండ్ ఏదైతే ఉందో 1/2 ఇంచ్ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. నేను స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఇది లైనింగ్ కాబట్టి నేను అలా చేస్తున్నాను. ప్లెయిన్ అయితే ముందే కట్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది.
సో ఇలా టక్ ఏదైతే ఉందో అది సెంటర్లో పెట్టి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ మొత్తం చేతికి కుట్టేసుకోవాలి. ఓకే, మొత్తం నేను హ్యాండ్ జాయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి రఫ్ స్టిచ్ సైడ్కి తీసుకోవాలి ఒకటి. ఇది మెయిన్ స్టిచ్ కాదు, రఫ్. ఇప్పుడు ఇది తీసిన తర్వాత మన సైజ్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టేసి ఆ సైజ్ బ్లౌజ్ కంటే కొద్దిగా దూరంలో మార్క్ చేసేసుకోవాలి హ్యాండ్. ఇప్పుడు చంక రౌండ్ కోసం కూడా ఎగ్జాక్ట్ చంక ఎంత ఉందో అంతవరకు తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. అండ్ కింద వచ్చేసరికి మనకు ఈ మెయిన్ సైజ్ బ్లౌజ్ ఎంత ఉంది, 32 ఇంచెస్ కదా. సో మనం కుట్టిన బ్లౌజ్కి ఎంత వచ్చిందో చూసుకుందాం ఫస్ట్. దీన్ని చూసుకుంటే 35 ఇంచెస్ వరకు వచ్చింది. సో 35 ఇంచెస్ అంటే 32 ఉంది. సో మనకి ఎక్స్ట్రా ఎంత ఉంది, 1 2 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో 3 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా అంటే ఈ సైడ్స్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కలిపి 3 ఇంచెస్. సో 3 ఇంచెస్ని 2 పార్ట్స్ చేసేద్దాం. 2 పార్ట్స్ చేసేస్తే 1.5 ఇంచ్ ఇటు సైడ్ వస్తుంది, 1.5 ఇంచ్ ఇంకో సైడ్ వెళ్తుంది. సో ఆ 1.5 ఇంచ్ని 2 పార్ట్స్ చేసుకుంటే ఒక 1 ఇంచ్ దగ్గర వచ్చేస్తుంది అనమాట. సో అలా మార్క్ చేసేసుకోవాలి. ఇది నడుము రౌండ్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఆ విధంగా మార్క్ చేసిన తర్వాత మార్క్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం హ్యాండ్ దగ్గర లూజు, చంక దగ్గర లూజు అండ్ నడుము లూజు మార్క్ చేసుకున్నాక ఆ 3 లైన్స్ని ఈ విధంగా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్న విధంగా స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఏదైతుందో అది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా మార్క్ చేసిన తర్వాత నేను మ్యాక్సిమం 3 4 5 టక్స్ తీసుకుంటాను సైడ్కి. సో ఫైనల్లీ మన బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, హుక్స్ కుట్టేది ఉంటుంది, హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్, బ్యాక్ అండ్ హుక్స్ ఒకటి ఇలా కుట్టుకుంటే సరిపోతుంది.